మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అసలు మీరు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? మా ఎంబీడీ ఆఫీస్కి వచ్చి తను ఓటర్ లిస్ట్ సంబంధించిన పీడిఎఫ్ కోసం వచ్చిండట అండి. వచ్చిన తర్వాత ఎంపీఓ గారితో మాట్లాడుతూ ఆమె ఏ జీపీకి వెళ్ళినా సరే నేను ఆమెను టార్గెట్ చేసి ఆమెని ఖచ్చితంగా క్రిమినల్ కేసులో ఇరికిస్తా అని చెప్పి ఆ విషయం నాకు తర్వాత మా సార్ చెప్పడం జరిగింది. నేను చాలా మానసికంగా ఎట్లా అంటే మా పైన అధికారులు తన మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయి తను కొంతకాలం నుండి నన్ను వేధిస్తున్న లెటర్ కూడా పెట్టినే ఉందండి నా దగ్గర. వాటి మీద యాక్షన్ తీసుకోకపోగా అతను పెట్టిన లెటర్స్ మీదనే 2 సార్లు ఎంక్వైరీ కూడా వచ్చారు మా ఆఫీసర్లు. తను ఇలా చేస్తున్నాడని చెప్పి మీ పై అధికారులు కూడా తెలపడం జరిగింది. వాళ్ళు ఎలాంటి రియాక్షన్ తీసుకోలేదు, యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళు ఆ విషయం మీద యాక్షన్ తీసుకోకపోగా మొన్న ఎలక్షన్ దాని విషయంలో నాకు ఒక నోటీస్ వచ్చిందండి. ఏ విధమైన నోటీస్? అది ఎట్లా అంటే నైట్ 7 గంటలకు ఇవ్వాల్సిన ఫామ్స్ జిరాక్స్ సెట్స్ అవి ఏం చేసినామంటే మార్నింగ్ 7కి ఇచ్చేసినాం. అయితే లేట్ ఇచ్చినాం కదా, దాని మీద మామూలుగా ఎంపీఓ గారు మాకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ ఇంకా మాకు రీచ్ అవ్వలే. మాకు రీచ్ అవ్వకముందే విలేజ్ తట్టుపల్లి గ్రూప్లో అతను పోస్ట్ చేసింది. ఆ విషయం నాకు తెలిసింది. ఇటు ఎంపీ ఎలక్షన్ దాని గురించి లేటుగా ప్రింట్అవుట్ ఇచ్చిన దాని గురించి చీరంతే. అదే అంటున్నా. అయితే దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అయిపోతుంది. కానీ ఆ విషయం నాకు ఎంపీఓ గారి ద్వారా తెలియాలా, విలేజ్ గ్రూప్ లో ఒక అతను పోస్టులు చేస్తే తెలియాలా? గ్రూప్ లో ఉన్నప్పుడు పెడతారు. మీ వర్షంలో మీకు తెలియాలని మీరు అనుకుంటున్నారు. రిసీవ్డ్ ఎవరికి కావాలి? మీకు రిసీవ్ అయినాక మీరు పెట్టాలి. నాకు నోటీస్ వస్తే నాకు రావాలి కదా. విలేజ్ గ్రూప్ కి ఎట్లా వస్తుంది? నేను అది ఒక పర్సన్ నాకు చూపించి మరి స్క్రీన్ షాట్ పంపించిందండి. వెంటనే నేను ఇక్కడ ఎంపీఓ సార్ తోటి ఈ మాట అన్నాడు. ఆమె ఏ జీపీలో ఉన్నా సరే, మాకు జిల్లా మారడం ఉండదండి, సేమ్ డిస్టిక్లో ఉంటాం. ఈ జిల్లాలో ఆమె ఏ జీపీలో ఉన్నా సరే ఆమె నేను క్రిమినల్ కేసులో విరికిస్తా, అస్సలే ఆమె నేను వదిలిపెట్టాను, ఈ మాట చెప్పిండు. ఇది గ్రూప్లో పోస్ట్ చేసిండు. ఓకే, ఆ రోజు ఏం జరిగింది అసలు? మీరు ఆ రోజు 1 గంట ప్రాంతాన మీరు 1 గంట ప్రాంతాన మీరు సూసైడ్ అటెంప్ట్ చేస్తుండే ఏదైతే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి దోమల మందిని అది తాగడం జరిగింది. ఎందుకు ఆ రోజు చేయాలని ఎందుకు అనిపించింది? ఆ రోజు ఏమైనా టార్గెట్ చేశాడా మిమ్మల్ని? ఏమైనా మానసికంగా ఇబ్బంది పెట్టడం, మీ జీపీకి రావడం వచ్చి ఇబ్బంది పెట్టడం ఏం చేశాడు? ఆ రోజు తను రాలేదు, కానీ తను ఈ మాటలు చెప్పిండు కదా, అది ముందు రోజు నాకు తెలిసి ముందు రోజు నుండి నేను చాలా బాధగా నా విషయంలో గత కొంతకాలం నుండి అతను ఇంత వేధించడం ఏంది, అతను వేధిస్తుండనే నేను మా ఎంపీడీఓ గారికి కాల్లో చెప్పిన, అతనే ఎమ్మెల్యే గారికి కాల్ చేసి ఎమ్మెల్యే గారికి కూడా వివరించిన నన్ను ఇట్లా అసభ్యకరంగా మాట్లాడుతున్నాను. నాతోటి ఒక కలెక్టర్ అసంటిది చాటింగ్ చేస్తుంది, నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు చాటింగ్ చేయలేవా ఇట్లానే మాట్లాడ, ఇంటర్ అమ్మాయిలు నాతో చాటింగ్ చేశారు, ఇట్లా మాట్లాడడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా నేను మా ఎంపీడీఓ గారికి చెప్పడం జరిగింది. ఇంకోటి నన్ను ఆదివారాలు మనిషి డే ఉన్నప్పుడు సెలవులలో డ్యూటీకి రావాలని వేధించడం జరిగింది. అంటే పదే నన్ను రమ్మనడంతో నాకు అది అసభ్యకరంగా అనిపించడం జరిగింది. ఇంకోటి నన్ను మేడం అనే అసలు సంబోధించకపోయేది. కారణం ఏంటంటే నేను నీకు విలువ ఇయ్యాను, ఎందుకంటే నువ్వు ఎస్సీ క్యాస్ట్ అన్నట్లు మాట్లాడేవాడు. తన ఏ క్యాస్ట్ అయినా అయి ఉండొచ్చండి, కానీ నేను అక్కడ సెక్రటరీ, ఎందుకు నాకు విలువ ఇవ్వరు మీరు అట్లా రెస్పెక్టివ్ మాట్లాడకపోతే నేను మాట్లాడాను అన్నట్లు నేను కూడా అవాయిడ్ చేసి ఉంటే, విలేజ్ సమస్యలు అన్నట్లు యాక్షన్ చేస్తూ కొంతమందిని తీసుకొచ్చి వాటర్ సమస్య అంటూ, లైట్స్ అంటూ, శానిటేషన్ గురించి అంటూ అట్లా మాట్లాడిచ్చేవాడు. పదే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, అంటే మీ విధులను నిర్వర్తించే క్రమంలో మీ విధులను అడ్డుకోవడం జరిగేది. అయితే ఇక్కడైతే ఈ నాగలక్ష్మి కదండి, నాగలక్ష్మి ఏముంటుందంటే తను విధులు నిర్వర్తించే క్రమంలో తను పదే తను ఇబ్బంది పెట్టడం కానీ, అంటే వాటర్స్ పెట్టలేదని చెప్పి, లైట్లు కరెక్ట్గా లేవని చెప్పేసి పదే ఫోన్ చేయడం కానీ, పదే మాట్లాడడానికి ప్రయత్నించడం కానీ ఇలాంటిగా ఇబ్బంది పెట్టేదని చెప్పేసి తను అంటున్నారు. ఈ విషయం జరుగుతుంటే తన పై అధికారి కానీ ఎంపీఓ గారికి కానీ, మరియు ఏదైతే కురవి మహబూబ్ జిల్లాలో ఉన్నప్పటికీ కానీ ఇటు డోర్నకల్ నియోజకవర్గంలో వస్తుంది. ఈ డోర్నకల్ నియోజకవర్గ ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కానీ అట్లా తీసుకెళ్ళినా కూడా ఎలాంటి చర్యలు ఆ అధికారులు తీసుకోలేదు, అక్కడ ప్రజాప్రతినిధులు కూడా తీసుకోలేదు. మరి వాళ్ళు అధికారులు మీరు చెప్పిన తర్వాత వాళ్ళు ఎలాంటి చలనం లేదు, వాళ్ళు చేయలేదు. తర్వాత మీరు ఏం చేయాలనుకున్నారు? నేను అనుకున్నానండి కేసు పెడదాం అనుకున్నాను. కేసు పెట్టారా? కేసు ఎప్పుడంటే 18 ఆగస్టు 2024లో నేను కేసు పెట్టానండి తన మీద. కేసు పెట్టిన తర్వాత ఎలక్షన్ది మాకు నోటీస్ చేయాలని ఇక్కడ మాకు ఆర్డర్స్ వచ్చినాయండి. నాకు 2 జీపీలు ఉన్నాయి. కాకులపూడి తండకి నేను ఇన్ఛార్జ్ సెక్రటరీ, తట్టుపల్లికి రెగ్యులర్ సెక్రటరీ. ఆ 2 జీపీలో సంబంధించిన వర్క్ ప్రెజర్లో నేను ఇక్కడ కేసు వేసిన, అతన్ని కూడా పిలిపించిరని తెలిసింది. ఈరోజు వస్తుండమ్మా అని కూడా చెప్పారు. అది అయిపోయింది, నేను ఇక్కడ వర్క్ బిజీలో అయిపోయినా.
అయిపోయిన తర్వాత వాళ్ళ బ్రదర్ రమేష్ అని ఉంటాడండి. అతను ఏం చేసిండంటే క్రాంతిలత అని ఒక మా రిలేటివ్ ఉంటది, ఆమెను పంపించిండు. అతను ఏం చేస్తాడు రమేష్? అతను ఎన్టీవీలో రిపోర్టర్ చేస్తున్నారండి. అయితే మా రిలేటివ్ ఆమెని పంపించిండు. నేను ఎస్పీ గారిని కలిసిన, సిఐ గారిని, ఎస్ఐ గారు అందరికి రికార్డ్స్ వినిపించిన, ఇట్లా కేసు వేయాలని లెటర్ రాసి ఇచ్చేసి వచ్చిన. అంటే మీరు ఇది అధికారుల దృష్టికి, అంటే పోలీస్ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు, వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు ఏం చేశారంటే సరే అమ్మా యాక్షన్ తీసుకుంటున్నామని సిఐ గారు కూడా నాకు ధైర్యం చెప్పడం జరిగింది. ఫోన్లో మాట్లాడి బాగా ఏడ్చుకుంటూ వెళ్ళినండి ఆ టైంలో. నేను మా సార్ వాళ్ళు కూడా కేసు వేయమనే చెప్పారు. ఆ టైంలో వెళ్ళినా వేసినా ఇక్కడ వర్క్ ప్రెజర్లో నేను ఈ వర్క్ చేసేసిన, వార్డ్స్ చేసి ఇచ్చేసినాక ఇక్కడికి వెళ్ళొచ్చు అనుకున్నా. అంటే ఏం వార్డ్స్ అండి? గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఉంది కదా అండి, దాని గురించి వార్డ్స్ చేయాలి. నాకు తట్టుపల్లిలో 10 వార్డులు చేయడం ఉంటుంది, కాకులపూడి తండలో 8 వార్డులు చేయడం ఉంటుంది. పాత విధానం కాకుండా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడున్నా ఇప్పుడు మార్చి చేయమని అట్లా మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఇన్స్ట్రక్షన్ సర్క్యులర్ ఉంది. ఉండేసరికి నేను ఆ వర్క్ బిజీలో కొంచెం 2 జీపీలు కాబట్టి నేను అందులోనే లీనం అయిపోయినా. ఈలోపు మాకు కొంచెం దూరం చుట్టమామ వచ్చింది మా ఇంటికి. 5 కార్లో వచ్చినామని చెప్పింది. వాళ్ళని పిలువంటే రాలేదు. ఒకటే ఇతని గురించి మాత్రం వాళ్ళ రమేష్ పంపిండు, చూపించింది, ఆయనతో మాట్లాడి వినిపించింది. ఒకటే ఇప్పటి నుండి అతని నుండి నీకు ఏ సమస్య రాదు, ఏదైనా సమస్య వస్తే డైరెక్ట్ రమేషే చూసుకుంటాడు, అసలు నీ జోలికే రాడు, డివైగిరి అనే వ్యక్తి నీ జోలికే రాడు, నువ్వు ఈ విషయంలో ఇక వదిలేసేరా ఇక్కడికే, ఎందుకు ఇక అతను కాంప్రమైజ్ అడుగుతుండు కదా అని చెప్పడం జరిగింది. అక్కడ వార్డ్ నెంబర్ బోడపల్సిరు అనే అతను ఉంటాడు, తౌరేతండ, మాకు హ్యాబిటేషన్, తట్టుపల్లి హ్యాబిటేషన్. అతను కాల్ చేసి మేడం అతన్ని నేను కోప్పడ్డా, ఇట్లా మాట్లాడొద్దు, ఆమె మన సెక్రటరీ మేడం అట్లా అని మేము చెప్పినాం, మీరు ఎక్కడికి రమ్మన్నా అతను వచ్చి మాట్లాడుతా అంటుండంటే ఎక్కడికి రానవసరం లేదండి, నేను ఒక సెక్రటరీ, అసలు ఆయనకి నాకు ఎలాంటి గొడవ లేదు, మీరు సెటిల్మెంట్ చేయడానికి నాకు ఏమి లేదు ఆయన మీద కక్ష, నా జోలికి రాకుండా ఉంటే చాలు, నేను కరెక్ట్గా డ్యూటీ చేస్తున్నా, కరెక్ట్గా ఉంటా అంటే మీరు రిటర్న్ తీసుకోండి మేడం. ఎందుకు మేడం అంటే రిటర్న్ మాత్రం తీసుకోండి, పోలీసులకు మీరు కంప్లైంట్ ఇచ్చారో అది ఓల్డ్లో పెట్టారు అంటే రిటర్న్ మాత్రం తీసుకోను. ఇప్పుడు అతను చేసిండు, ఇప్పుడు నేను రిటర్న్ తీసుకుంటే మళ్ళీ సరే నేను కంప్లైంట్ ఇవ్వలేను, నేను రిటర్న్ తీసుకోను, చూద్దాం మరి అతను మీరు అన్నట్లు మారుతారేమో. అది ఆగస్టులో ఇచ్చారు, ఆగస్ట్ తర్వాత మళ్ళీ ఎలాంటి ఇబ్బంది పెట్టారు అంటే మీరు పోలీస్ దృష్టికి తీసుకెళ్ళినాక కూడా తను మళ్ళీ మీ మీద అంటే ఇబ్బంది పెట్టడం, మీకు ఇబ్బంది పెట్టడం అని చేశాడు? అదే అండి. అయితే ఏం చేసిండంటే ఈ బోడ మల్సురా అనే అతనితోటి ఇప్పుడు నెక్స్ట్ కాబోయే సర్పంచ్ డివైగిరి, మీరు అతని పీరియడ్లో మంచిగా వర్క్ చేసుకుంటారా, అతని పీరియడ్లో అతను చెప్పినట్లు విని ఇప్పటి నుండి వర్క్ చేసుకుంటే నెక్స్ట్ మీరు కార్యదర్శిగా ఉంటారు. అవసరం లేదండి, నేను ఏ విలేజ్లో అయినా వర్క్ చేసుకోగలను. ఇప్పుడు అతను సర్పంచ్ కాదు, అతని మాట నేను ఇవ్వాలంటే నా వృత్తికి నేను ద్రోహం చేసినట్టు. నేను ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు, నేను కరెక్ట్ డ్యూటీ చేస్తున్నా. అంతకీ నేను డ్యూటీ చేయలేని పరిస్థితి ఉంటే నేను జాబ్ బంద్ చేసి ఇంట్లో అయినా ఉంటా, కానీ నేను మాత్రం ఇట్లా ఎవరి మాట వినడాలి అలాంటివి నేను చేయలేను. నా విషయంలో నా వృత్తికి అడ్డు రావడం, నన్ను ఒకటి క్యాస్ట్ పరంగా మేడం అని పిలవకుండా కించపరుస్తూ మాట్లాడడం, నలుగురిలోకి లాగి నేను చేసిన ప్రతి పనిని హేళన చేయడం, ఇలాంటివి చేసిండు కాబట్టి నేను కేసు వేసిన. ఇంకోటి నన్ను వేరే వాళ్ళ అసలు స్టార్టింగ్ చేస్తున్నారు, నువ్వు ఎందుకు రిప్లై ఇవ్వలేదని అడగడం, ఈ మాటలకి పదే పదే కూడా మానసికంగా ఇబ్బంది పెట్టడం ఉంటుంది. అయితే మీరు నిన్నటి రోజు, నిన్నగాక మొన్న ఐ థింక్ ఆ రోజు అసలు సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే సూసైడ్ చేసుకోవడం కూడా ఒక విధంగా తప్పే, అంటే అది మీకు తెలిసే ఉంటుంది, సూసైడ్ చేసుకోవడం కూడా ఒక నేరం లాంటిదే. మీరు అంటే మీకు చాలా భవిష్యత్తు ఉన్నది, మీరు మంచి గ్రామ పంచాయతీ హోదాలో ఉన్నారు, ఎందుకు అంతగానం మోటివేట్ చేసిన కారణాలు ఏంటి? అదే అండి. అయితే నేను ఈ ఎలక్షన్ వర్క్లో పడి కేసు ఆపేసిన కదా. ఒకరోజు ఏం జరిగిందంటే నేను ఆఫీస్లోనే కూర్చొని వర్క్ చేస్తున్నా, నా దగ్గర వచ్చి ఒక కాపీ ఇచ్చిండు, రిసీవ్డ్ ఇవ్వమని చెప్పిండు. ఆ కాపీలో ఏముందంటే తెలంగాణ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి, పిఆర్ మినిస్టర్ గారికి, కలెక్టర్ గారికి, డిపిఓ గారికి, ఎంపీడీఓ, ఎంపీఓ, గ్రామ పంచాయతీ సెక్రటరీ అయిన నాకు అందరికీ కాపీలు ఇచ్చిండు. ఏమని ఉందంటే మ్యాటరు, గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఓటర్ లిస్టు చేసిన అధికారులు తప్పుడుగా చేసిన వారి మీద చర్యలు తీసుకోండి అని హెడ్లైన్ పెట్టిండండి. హెడ్లైన్ పెట్టి ఆ లెటర్ తీసుకొచ్చిండు. అందులో ఏముందంటే పోయినసారి ఎలక్షన్లో 1 నుండి ఇంటి నెంబర్ స్టార్ట్ అయింది, కానీ ఈ మే అట్లా స్టార్ట్ చేయలేదు అన్నారు. కానీ అది అబద్ధం. 2019లో అలా లేదు, 2 ఉంది. ఫస్ట్ వార్డు 2 ఉంది, నా దగ్గర లిస్ట్ కూడా ఉంది. అతను మీరు ఒక వార్డులో ఉన్నటువంటి ఎలక్షన్ ఓటర్ల లిస్టుని మీరు గత
సారి జరిగినట్టు ఎన్నికలను బేస్ చేసుకొని చేస్తారా, అంతకుముందు సారి జరిగిన ఎన్నికలను బేస్ చేసుకుంటారా? అదే నేను అంటున్నా అండి, గతసారి ఎలక్షన్లు బేస్ చేసుకొని నేను చేసిన ఓటర్ లిస్టు. అతను ఏం క్వశ్చన్ చేసిండు అంటే అంతకు ముందు సారి 1 డే లో స్టార్ట్ అయింది. అంతకు ముందు అంటే 2019కి ముందు 14లో అప్పటి లిస్టు ప్రకారం చేయలేదని అతను లెటర్ పెట్టి. ఇప్పుడు 2014 అయిపోయింది, 2019లో ఎలక్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు 2024లో కూడా 2024లో కూడా అయిపోయింది కదా. ఇప్పుడు 2024ని బేస్ చేసుకొని కూడా చేయొచ్చు కదా. అదే అండి 2024 అంటే 19లో చేసిన లిస్టే కదా, మీకు అర్థమైందా? మీరు ఎండింగ్ మాట్లాడుతున్నారు, నేను చేసిన డే చేసిన డే ముందు మీరు మొదలు మాట్లాడుతున్నారు. అదే లిస్ట్ మళ్ళీ 2024 కూడా. ఇతను ఆ విషయమే ఇతనికి తెలియదు అసలు. అప్పుడు వాడు ఎక్కడ స్టార్ట్ అయింది కూడా అతనికి తెలియదు. కేవలం అతను 2014 లిస్టుని దృష్టిలో పెట్టుకొని 2019లో చందేతండ విడిపోయినప్పుడు వాట్స్ అన్ని చేంజ్ అయిపోయినాయి. ఆ విషయం అతను వదిలేసి గతంలో ఉన్నదాన్ని లెటర్ పెట్టిన. అయినా నేను ఎలాంటి తనకి రిప్లై అంటే తనకి రిసీవ్డ్ ఇచ్చిన అండి. మా డిపార్ట్మెంట్ వాళ్ళతో నేను కన్సిడర్ చేసి అసలు వారి లిస్ట్ ఎట్లా చేయాలని తెలుసుకున్నాను. వాళ్ళు నేను చేసిన లిస్ట్ ఓకే అన్నారు. ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఒక వారం టైం ఇచ్చిరండి. ఆ టైంలో విలేజర్స్ అబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు. 14 నుండి 21 వరకు మాకు టైం కూడా ఇచ్చిరండి. అది ఫైనల్ లిస్ట్ కాదు. ఓకే, మీరు ఏదైతే తయారు చేశారో అది ఫైనల్ లిస్ట్ కాదు. ఇప్పుడు అంటే మీరు ఆ లిస్ట్ తయారు చేసినాక ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మీరు తెలపండి అని చెప్పేసి మీరు పెడతారు. ఇది ఫైనల్ లిస్ట్ కదా, బట్ ఇదే ఫైనల్ లిస్ట్ అనుకుని తను ఇబ్బంది పెట్టాడు. తను అందరికి లెటర్స్ పెట్టేసిండు. అప్పటికి కూడా నేనేం బాధపడలేను, నేను కరెక్ట్ డ్యూటీ చేసిన ఏం కాదని ధైర్యంగానే ఉన్నా. అది అయిపోయిన తర్వాత ఏం చేసిరంటే ఎంక్వైరీకి వచ్చిరండి దాని మీద. అంటే ఇది ఇలా జరగడం జరిగింది, దీని మీద ఎంక్వైరీ కూడా పెట్టారు. ఎంక్వైరీకి వచ్చిరు, అతను కూడా సైన్ చేసింది ఉందండి. నా దగ్గర ఎలాంటి ఎలిగేషన్ రాలేదు. ప్రతి ఒక్కరు దానికి యాక్సెప్టెడ్. ఎంక్వైరీలో ఏమన్నారు మరి? ఎంక్వైరీలో అతను ఏమనలేదు. మీ అధికారులు మీ పై ఎవరైతే ఎంక్వైరీకి వస్తారో కదా వాళ్ళు క్లీన్ షీట్ ఇచ్చారు. క్లీన్ షీట్ ఇచ్చిరు. ఓకే అమ్మ కరెక్టే చేసినావు, ఎలిగేషన్ వచ్చింది కానీ కరెక్టే చేసినావు, అంత ఓకే అని చెప్పేసిరండి. అయిపోయింది. వెళ్ళే టైంలో వాళ్ళ బ్రదర్ వచ్చిండండి. వాళ్ళ బ్రదర్ వచ్చి సార్ మేము జీపీ గురించి మాట్లాడితే మా మీద కేసులు వేస్తుందని చెప్పిందండి. నేను ఒకటే చెప్పిన, సార్ నేను చదువుకున్నా, జాబ్ చేస్తున్నా సార్. విలేజ్ లో 3000 జనాభా ఉన్నారు. ఏ ఒక్కరి మీద కూడా నేను ఏ రోజు కేసు వేయలేదు, ఎవరితో నాకు గొడవ కాలేదు. నేను వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళ అన్నయ్య ఇతను మాత్రం ఫోన్ చేసి నన్ను ఏ విధంగా మాట్లాడారు. ఒక లేడీ సెక్రటరీ అని చూడకుండా మమ్మల్ని టెంప్ట్ చేసి మాట్లాడుతున్నావా అని అనడం జరిగింది. నన్ను పట్టుకొని ఒక ఉమ్మాయిని మొగోళ్ళని ఎంబటేసుకొని తిరిగిన వాళ్ళు ఇట్లా పెట్టడానికి అని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. మీకు ఇబ్బందిగా కలిగించేలాగా తను మాట్లాడడం అందరం పరుస్తూ మాట్లాడుతున్నారు. ఇంకోటి నువ్వు చేతనైతే డ్యూటీ చేయగానే లేకపోతే లేదు అని ఒక ఉల్ఫాదానా అనడం. నీకంటే మేము ఎక్కువనే చదువుకున్నాం, నీకంటే తక్కువ చదువుకున్న వాళ్ళ లెక్క కనిపిస్తున్నామా, ఇట్లా మాట్లాడుతున్నారు. అన్ని రికార్డు ఉన్నాయండి. అట్లా మాటలకి నన్ను డైరెక్ట్ పట్టుకొని అట్లా మాట్లాడారు. కేసేసుకో అయితే ఇట్లా మాట్లాడుతున్నారు ఏందండి, మీరు ఏ విషయంకి ఫోన్ చేసారు, ఎవరితో మాట్లాడుతున్నారు అంటే కేసేసుకో, నువ్వు పోయి కేసేసుకో, నీకు చేతనైతే కేసేసుకో అంటే సరే అండి అని నేను కేసు వేసిన. మళ్ళీ వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసి ఆయన మళ్ళీ ఇక్కడికి రా నరికి పాతరేస్తా అని చెప్పిండండి. అతను కూడా మళ్ళీ మమ్మల్ని టెంప్ట్ చేస్తున్నావా అని మాట్లాడడం జరిగింది. ఇద్దరు అదే విధంగా మాట్లాడేసరికి నేను స్టేషన్లో వెళ్ళి కేసు వేసిన కదా. మొన్న ఎంక్వైరీలో వచ్చిన వాళ్ళకి అప్పుడే జరిగినట్టుగా నా మీద మా అన్నయ్య మీద కేసు వేసింది. మేము జీపీ విషయాల్లో ఈమె పని చేత కాకపోతే ఈమె పని చేయని విషయాలు మేము అడిగితే మా మీద కేసు వేసింది అన్న సార్. వెంటనే నా ఫోన్ ఓపెన్ చేసి మా డిఎల్పిఓ మేడం గారికి చూపించిన. మేడం నాకు ఏ టైంకి మెసేజ్ వచ్చింది, వీళ్ళు ఏ టైంకి మెసేజ్ స్టార్ట్ చేసారు. పొద్దున 10 గంటలకి మెసేజ్ స్టార్ట్ చేసిన వాళ్ళు నా పర్సనల్ నెంబర్కి నైట్ 12:35కి 36కి పంపాల్సిన అవసరమైంది. ఈ విషయానికి నేను కేసు వేసిన మేడం. జీపీ గురించి అయితే వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ అయినా అడగొచ్చు, నేను చెప్పే బాధ్యత, నేను అక్కడ సెక్రటరీని, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, నేను చెప్తా. కానీ నా పర్సనల్గా క్యాస్ట్ పరంగా కానీ నా విధుల విషయంలో కానీ వాళ్ళు ఒక పౌరుడిగా అడిగే హక్కు ఉందండి, కానీ విధులను ఆటంకునే హక్కు అయితే లేదు. విధులను ఆటంకించే హక్కు వాళ్ళకు లేదు, అది చట్టరీత్యా కూడా నేరము. అయితే ఏదైతే మీరు సూసైడ్ చేసుకోవడానికి కారణం అంటే తను పని ఒత్తిడి, అంటే మీరు మీ పనులకు ఆటంకం కలుగుతూ మిమ్మల్ని ఒత్తిడి పెంచడం. ఇంకొక విషయం అండి, అంటే పదే ఒక ఇష్యూ కంప్లీట్ కాగానే ఇంకో ఇష్యూ తీసుకురావడం, ఈ ఇష్యూ మీద ఎలిగేషన్. పని చేయకపోతేనేమో అండి, అంటే ఫండ్ లేక మేము ఏదైనా పని చేయకుంటున్నప్పుడు జనంతో డైలీ ఇది శానిటేషన్ కరెక్ట్ లేదని, కాలువలు తీయట్లేదని, లైట్స్ వెలగట్లేదని, డోజర్ పెట్టియాలి, దోమలు కుడుతున్నాయని, దోమల మందని వీళ్ళతో అనిపిస్తుంటే సరే జనం ఇబ్బంది పడుతున్నారు. మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు అక్కడ? సంవత్సరాలుగా చేస్తున్నాను. అంటే
ఆ గ్రామ పంచాయతీల పరిధిలో మీరు చేసిన సేవలు అయితే కరెక్ట్ గా ఉంటాయి, అక్కడ అడిగినా కూడా వాళ్ళు కరెక్ట్ చెప్తారు. అవునండి. అలాంటిది సర్పంచ్ గారి పీరియడ్ అయిపోయిన తర్వాత మాకు స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ కదండి, ఫండ్ అనేది మాకు మంత్లీ రావట్లేదు. ఒక 20 నెలలు అప్పటికే ఎస్ఎఫ్సి లో మనీ పడలేదు. మేము కేవలం సెంట్రల్ ఫండ్ తోటి వర్క్ చేస్తున్నాం. ఆ టైంలో గొడవ ప్రస్తుతం సెంట్రల్ ఫండ్ తో చేస్తున్నాం, ఎస్ఎఫ్సి లో మనీ రాలేదు. కాబట్టి మేము మంత్లీ యాక్టివిటీస్ అనేది కరెక్ట్ చేయలేము, కానీ ఉన్న మనీలోనే అడ్జస్ట్ చేసుకొని చేస్తాం. ఆ చేసిన పనిని కూడా ఆ పని చేసిన రోజే గొడవ చేయడం, కరెక్ట్ నేను లైట్స్ పెడితే లైట్స్ గురించి గొడవ చేయడం, డోజర్ పెడితే డోజర్ గురించి గొడవ చేయడం, దోమల మంద కొట్టించిన దోమల మంద గురించి గొడవ చేయడం, ఓటర్ లిస్ట్ తయారు చేసి ఓటర్ లిస్ట్ మీద లెటర్ పెట్టింది పదే. ఇంకోటి మోటార్ ఖరాబ్ అయిందని మోటార్ బాగు చేయడం కూడా, నువ్వు ఇన్ని రోజులకి మోటార్ అవ్వడం ఏంది, నిన్న బాగు కాకపోతే ఈ రోజు అవ్వాలి, వెంటనే అవ్వాలి, నువ్వే లేట్ చేసినావు అంటే నేను ఆర్డబ్ల్యూఎస్ ఏ కాదండి, నేను పంచాయత్ సెక్రటరీ. ఇంకోటి నేను స్పెషల్ ఆఫీసర్ సర్పంచ్ కాదు డబ్బులు పెట్టడానికి. అయినా సరే వాళ్ళ దగ్గర లేనప్పుడు సరే అడ్జస్ట్ చేస్తాం మేము. కానీ మీరు అన్నట్లు నేను ఏ రోజు ఏ పని చేసింది ఫీల్డ్కి రండి చూపిస్తాను, అట్లా ప్రతి పనిని మాట్లాడినట్టు బయట బిహేవియర్ చేయడం. ఆఫీసులకు వచ్చేమో ఎట్లా పడితే అట్లా నువ్వు అని కించపరిచి ఇట్లా మాట్లాడడం, నాకు నమస్తే పెట్టలేదని మీదికి వచ్చుకుంటూ ఆడపిల్లవాడు చూస్తానా నాలుగు బిక్తా అని ఇట్లా చేయి కూడా లేపిండండి ఒకసారి తను. మొత్తానికైతే నాగలక్ష్మి ఏమంటుందంటే తనని చేసిన పనిని అంటే తను ఏదైతే గ్రామ పంచాయతీ కార్యదర్శిగా చేసే పనులను తను అడ్డంకు పడడము, పదే ఒక ఇష్యూ అయిన వెనక కొత్త ఇష్యూని తీసుకొచ్చేసి నువ్వు ఇది చేయాలి, దీని ఇష్యూస్ ఏంటని తన ఇష్యూని క్రియేట్ చేసేసి తనకు ఇబ్బంది పడుతూ తనని వేధిస్తాడు. అన్న పై అధికారులకు చెప్పినా కూడా తను పట్టించుకోవట్లేదని చెప్పేసి మనతో పాటు చెప్తున్నారు. ఆదివారం అయినా సరే డ్యూటీ చేయాలి కార్యదర్శి అంటే. నాతోటి కలెక్టర్ స్మృతి ఇర్వానే నాతో చాటింగ్ చేస్తుంది, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత నీ మొహం ఎట్లుంది. అదే దానికి కారణం ఇక్కడ ఏం లేదు, నేను ఆమెను ప్రత్యక్షంగా వేధించింది లేదు ఇక్కడ. కానీ ఆ విషయం నాకు ఎంపీఓ గారి ద్వారా తెలియాలా, విలేజ్ గ్రూప్ లో ఒక అతను పోస్టులు చేస్తే తెలియాలా.